వారు కూడా ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు పువ్వులు అయితే కొనంటున్నారండి, కొనమంటేని. ఎందుకంటే మల్లెపూలు సన్నజాజులో ఏదో కెమికల్ కలుపుతున్నారంట. చూడండి, గుర్తుపట్టారంటే మా వారైతే ఒకటి చెప్పారండి. ఈ పువ్వుల్లో గ్రీన్ కలర్లో ఒక కెమికల్ కనిపిస్తుంది, అది వేస్తే కనుక పువ్వులు అయితే తొందరగా వాడవంట. అవి వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ రోజులు నిల్వైతే ఉంటాయంటండి. అందుకని చెప్పేసి వాళ్ళు అలా వేసి అమ్ముతున్నారంట. మా వారే మీరు ఆ పువ్వులు గుర్తించాలంటే ఈ ఫ్లవర్ చూడండి, వైట్గా ఉంది కదా, వాళ్ళు అమ్మే పువ్వులు అయితే మల్లె పువ్వులు కానీ సన్నజాజులు కానీ ఇలా వైట్ కలర్లో ఉండదు, గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇవి ఇలా చూస్తే ఎంత స్మెల్ వస్తుందో. ఊర్లో అయితే ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే ఒక 3-4 పువ్వులు పోస్తే చాలు, ఇంటి చుట్టుపక్కల మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొన్న పువ్వులు అయితే అసలు స్మెల్ రావట్లేదు. నాకు తెలిసి నేను గుర్తించింది ఏంటంటే, నాకు నాటు మల్లెపూలు అనేవి తెలుసు కాబట్టి, అంటే మామూలుగా కెమికల్ వేయలేని నా మల్లెపూలు తెలుసు, నాటు పూలు తెలుసు అండి. వాటి స్మెల్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇవి ఇక్కడ ఈ 3 పువ్వులు ఇలా దగ్గర పెడితే ఎంత స్మెల్ వస్తుందో అండి. కానీ వాళ్ళు ఆ పువ్వుల్లో జాస్మిన్ సెంట్ అయితే వేస్తున్నారు. అలాంటివి అయితే ఎవరు పెట్టుకోవద్దండి, కొనుక్కోవద్దు కూడాని. నేను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అది. ఇదిగోండి, ఇవి నాటు పువ్వులు అత్తయ్య పంపించారు.